హలో అందరికీ, ఈరోజు నా స్టైల్లో క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి అందులో తగినంత అల్లం పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర అండ్ నేను ఇక్కడ మెంతం కూర కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ కర్రీ అనేది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మనము మెంతం కూర యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అంతగా తెలియదన్నమాట. సో నేనైతే మెంతం కూర యాడ్ చేసుకుంటున్నాను. మెంతం కూర అలానే ఒక 2 minutes కలుపుతూ ఉండాలన్నమాట. అలా అయిపోయాక పైన ఇలా ఆయిల్ తేలాక మనం అందులో అయితే చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ కొంచెం ఫ్రై అయ్యాక చిల్లీస్ ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అయితే అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అవన్నీ ఇలా కలిపేసుకొని ఇంకా క్యారెట్స్ చూసారా ఎలా కలుపుతున్నాను, సేమ్ అలా కలుపుకొని మనమైతే ఒక 10 to 15 minutes అయితే లో ఫ్లేమ్లో మూత మూసి ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది అని. కానీ చూసారా, నాకైతే కింద అడుగు మాడలేదు, బికాజ్ నేను కలుపుతూనే ఉన్నాను కాబట్టి. అండ్ తగినంత సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. స్పూన్తో సాల్ట్ అయితే నాకు అర్థం కాదనమాట, సో నేనైతే ఓన్లీ హ్యాండ్తోనే వేస్తాను. అండ్ తగినంత చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా అయితే వేసుకున్నాను. ఒక 10 to 15 minutes అయితే నేను మూత మూసేసి లో ఫ్లేమ్లో అయితే ఉడికించాను అనమాట. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.